జీహెచ్ఎంసీ పాలక మండలి భేటీ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. సమావేశంలో బీఆర్ఎస్ నిరసనపై కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యం. అటు మార్షల్స్ ఇటు పోలీస్. బల్దియా భేటీలో ఉద్రిక్తత. బీఆర్ఎస్ గొంతు నొక్కిన కాంగ్రెస్. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడలేని విధంగా సస్పెన్షన్లు. బడ్జెట్పై చర్చించకుండానే ఆమోదం తెలిపిన మేయర్. అభివృద్ధిపై ప్రశ్నిస్తే కార్పొరేటర్లను అరెస్ట్ చేస్తారా? కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ వైఖరి నిదర్శనం. హరీష్ రావు. నిన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో బడ్జెట్పై చర్చించిన కార్పొరేటర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వారి గొంతు నొక్కడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా సాగుతున్న పాలన కాంగ్రెస్ పార్టీ పాలన. అంటే బడ్జెట్పై చర్చించద్దా? కార్పొరేటర్లు ఎందుకు ఎన్నుకునేది? ప్రజల పాలన కోసమా, లేక మీరు మాట్లాడి మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి జై కొట్టేదందుక? అంటే దానిలో తప్పులు ఉంటే ప్రశ్నించద్దా? ఇంకెక్కడ ప్రశ్నించాలి అని కాంగ్రెస్ పార్టీని సూటిగా అడగడం జరుగుతుంది. అంటే ఎక్కడ బయట ప్రశ్నించిన వారిపై అక్రమ అరెస్టులు చేస్తారు. ప్రజలు ఎన్నుకొని మీరు అడగాలి అనే సభలో కూడా మీరు అరెస్ట్ చేస్తే ఇంకెక్కడ ఇది ప్రజాపాలననా లేక కాంగ్రెస్ దౌర్జన్య పాలననా అని జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు సమావేశంలో చెప్పడం జరిగింది. వారిని ప్రశ్నించి మాట్లాడితే ఎక్కడికక్కడ మార్షల్స్తోని బయటికి తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే అభివృద్ధిపై మాట్లాడితే కక్షపూరితంగా అరెస్టులు చేస్తారా అని ఎక్కడికక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాంగ్రెస్ సర్కార్ విధానాలపై ఇది నిరంకుశ పాలన విధానమని నిప్పులు చెరగడం జరిగింది.